గౌరవనీయులైన మా కేటీఆర్ అన్నకు ఈ రాజేష్ రాయిచున్న బహిరంగ లేఖ. వద్దులే, అన్నకు బహిరంగ లేఖ వద్దు, రహస్య లేఖ రాద్దాం. ఏం బ్రో ఏదో లగాయించి రాస్తున్నావు? కేటీఆర్ అన్నకు బహిరంగ లేఖ రాస్తానా. పర్యావరణాన్ని కాపాడటానికి నువ్వు చేస్తున్న పోరాటం మస్తున్నది, మేము నీతోని కలిసి నడుస్తాం. కానీ ఏంద్రా మళ్ళా? మనం హరితహారం పేరుతోని పెట్టిన కార్పస్ చెట్లు పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దానికి మన పింకీ పార్టీ ఇజ్జతి హిమాయత్ సాగర్లా కలిసిపోయింది. అనుకున్నారా నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి మన పార్టీకే ఎసరు పెడతావని అనుకున్నా. అట్లనే మన పెద్ద బాపు 600 ఎకరాల ఫామ్ హౌజ్ల నరికిన చెట్ల గురించి పరువు పోతున్నది. రంగనాయక సాగర్ కట్టేతానికి ఊర్లకూర్లే మనం అధికారంలో ఉన్నప్పుడు లేపేసినాం, 1000 చెట్లు నరికేసినాం. కొంగర కలాన్లా మన పార్టీ మీటింగ్ పెట్టేతానికి పచ్చని చెట్లను నాశనం చేసినాం. అబ్బో, ఇవన్నీ నీకు బాగానే గుర్తున్నాయా రా? అరే, చేసిన వాళ్ళు మర్చిపోతారు కావచ్చురా, నేను కళ్ళారా చూసిన, నాకు తెలియదారా. అన్న కేటీఆర్ అన్న, మనం నరికిన ఏమో పెద్ద పెద్ద చెట్లు, నాటిన ఏమో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసే మొక్కలు. అక్కడ విడుదలయ్యే ఆక్సిజన్ కంటే మన పార్టీ నాటిన కోనోకార్పస్ చెట్ల నుండి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడే ఎక్కువ. ఆ ముచ్చట మర్చిపోయి కేటీఆర్ అన్న బహిరంగ లేఖలు రాస్తున్నాడు. బహిరంగ లేఖలు రాస్తే మన ముచ్చట్లే బయటపడతాయి. కాబట్టి బహిరంగ లేఖలు రాయొద్దని మనవి. ఇట్లు నీ వీరాభిమాని రాజేష్. జై కేటీఆర్ అన్న. బహిరంగ లేఖలు వర్ధిల్లాలి, రహస్య లేఖలు బయటకు రావద్దు, మన ఇజ్జతి మనం తీసుకోవద్దు. ఇక పర్యావరణం అంటే అంత పర్యావరణమే, కంచగచ్చిబోలి భూములు ఒకటే పర్యావరణం కాదు కదా. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి.